తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడి గ్రామ శివారులో ఒక పరువు హత్య జరిగింది అని డిప్యూటీ తహసీల్దార్ని ప్రేమించి పెళ్లి చేసుకునే వ్యక్తిని కొట్టి చంపేశారు అని వార్తలు మీరు చూసే ఉంటారు. సో మండపేట రూరల్ సిఐ కథనం ప్రకారం అని వేములపల్లికి చెందిన పోలుపల్లి వీర వెంకట సూర్యప్రకాష్ రావట ద్వారపూడిలోని మహాత్మా గాంధీ హోల్సేల్ వస్త్ర షాపింగ్ కాంప్లెక్స్లో బట్టల షాప్ నిర్వహిస్తూ ఉన్నారట. అతడు జడ్ మేడపాడు గ్రామానికి చెందిన అయినవిల్లి సంధ్య ఇద్దరు ప్రేమించుకున్నారట. వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ కూడా అట. సంధ్య ప్రస్తుతం రాయవరం మండల ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తూ ఉన్నారట. ఇద్దరూ బీసీలేనట, కానీ కులాలు వేరట. అయితే వీళ్ళ వివాహానికి సంధ్యా సోదరులు అంగీకరించలేదట. అందుకని ప్రేమికులిద్దరూ గురువారం నిన్న లేక మొన్న గురువారం ప్రేమికులిద్దరూ కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో పెళ్లి చేసుకున్నారట. పెళ్లి చేసుకున్న రోజే రాత్రి 11 గంటలకు కొత్త దంపతులు వేములపల్లి పల్లావారి వీధిలోని సూర్యప్రకాశ్రావు ఇంటికి వచ్చారట. విషయం తెలుసుకున్న సంధ్యా సోదరులు రాత్రి 11:30కి వచ్చారట ఇక్కడికి. వేరే కులం వాడివి, మా చెల్లిని పెళ్లి చేసుకుంటావా అని సూర్యప్రకాశ్రావును వాళ్ళ చెల్లి ముందే కొడుతూ ఏమంటారు ఈ విధ రాళ్ళు తీసుకొని కొట్టి దారుణంగా కొట్టారట. ఆమె అరుస్తూ సూర్యప్రకాశ్రావు వాళ్ళ నాన్నని పిలిచి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ నాన్న మిగిలిన వాళ్ళు వచ్చేలోపు చంపేశారు. ఆ రోజే పెళ్లి చేసుకున్నారు, ఆ రోజే చచ్చిపోయాడు, చంపేశారు. సో దీని మీద పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు అని, ఇది పరువు హత్య అని పత్రికలన్నీ రాసుకుంటూ వచ్చాయి. పరువు హత్యన బొంగులు హత్యన పక్కన పెడితే నాకు ఒకటే అనిపించింది, జనాలల్లో ఒక కులం ఒక వ్యక్తిని కులం కోణంలో చూడడం, ఒక వ్యక్తిని మతం కోణంలో చూడడం, దాని మీద ఈ స్థాయిలో ద్వేషం పెరగడానికి కారణం ఎవరు? జనరల్గా సమాజం కదా. అసెంబ్లీ వేదికగానే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మతాల గురించి మాట్లాడుతూ ఉంటే, మత విద్వేషాలు రగిల్చుతూ ఉంటే, డైరెక్ట్గా వాళ్ళు అధికారుల పేర్లు ఏమంటారు, మరికొందరి పేర్లు, కొందరు పెళ్లి చేసుకున్న వాళ్ళ ఏమంటారు ఆ పెళ్లి ఫోటోలు కూడా ప్రచురించి మతాల గురించి ద్వేషం వెదజల్లుతూ ఉంటే సమాజం మీద ఎలాంటి ఇంపాక్ట్ పడాలి? వీళ్ళు ఇప్పుడు కులాలను పెళ్లి చేసుకుంటున్నారా, మతాలను పెళ్లి చేసుకుంటారా? దీని మీద ఇంత విద్వేషమా? పెళ్లి చేసుకున్న రోజు కొట్టి చంపేస్తారా? ఎవరు నింపుతున్నారు వాళ్ళలో అంతగానో? అల్టిమేట్గా అదిగో పెద్ద పెద్ద వ్యక్తులు వాళ్ళ రకరకాల అవసరాల కోసం ఇంతగానో జనాల్లో నింపేస్తూ ఉన్నారు. అటువంటిది జనాల్లో పారదోలే విధంగా ఉమ్మడిగా సమాజం పనిచేయాలి కదా. ఇలా కులాలను చూసి మతాలను చూసి మనిషిని చంపేయడం రాక్షసత్వం అని చెప్పాలి కదా. చెప్పాల్సిన వాళ్ళే పెంచుతూ ఉంటే ఇటువంటి హత్యలు కాక ఇంకేం జరుగుతాయి అనిపించింది. పెళ్లి చేసుకున్న రోజు చంపేశారు. మళ్ళీ ఇద్దరు బీసీ వర్గాలే అట. ఏ వర్గం అయితే బీసీలు కాకుండా, ఎస్సీలు కాకుండా, ఓసీలు కాకుండా ఎవరైనా కానీ పెళ్ళే కదా చేసుకున్నారు.